విధంగా కంది పువ్వులను మన కంది పాపలుగా, గొడుగు పువ్వులను మన కొంటే సవ్వడిగా, అలా తనువంతా తంగేడు పూలతో విరబూసి ఈరోజు మొదటి రోజు ఎంగి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అటుకుల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు సన్నబియ్యం బతుకమ్మ. ఇలా 9 రోజులు జరుపుకుంటూ ఈరోజు మన బతుకమ్మ పండుగ సందర్భంగా, అలాగే దేవి నవరాత్రుల సందర్భంగా అన్న చెల్లెళ్ళకు, అక్కలకు, తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు తెలుసా మీ అందరికీ? కోడు 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 కోలన్న కాదు మేలు కోడు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల నిర్లంగా మాటలాడు చిక్కలేని కోరు శ్రీరంగపురం తేరు తీరులోరా రారా నా పేరు తడిసిపోరా. అయితే ఈ డైలాగ్ ఏంటంటే 1 యాక్ట్ ప్లే. ఇంతకుముందుకి ఇక్కడ చిన్నారులందరూ ఒక గ్రూప్ వైజ్గా డ్యాన్స్ చేస్తే మనం అందరం, కానీ ఒక్కరు మాత్రం 1 యాక్ట్ ప్లే, ఒక్కరు మాత్రం చేస్తే దాన్ని ఏకపాత్రాభినయం అంటారు. అందులో భాగంగా యువతరం ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇది. నేను చెప్పినప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మనము ఇంతసేపు నిమ్మకాయలు వేసుకొని ఊగుతా ఎంత ఊపు వస్తుంది అట్లా. ఓమాం దిక్కరాయి చిత్రగుప్త గణనాయక భటులారా, మేము పగ సాధించవలని రప్పించవలసిన మానవుడు మా పీఠముడు కేసురు పెట్టుటయ్యా. ఒరి మానవ, ధర్మాశ్రమును స్పర్శించకు అర్హత లేని నువ్వు దానిని అధిష్ఠించుడయ్యా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరం, తుచ్చ మానవ. డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చావురో దేవుడు అని నీచమును వెతుకునే మీరెక్కడా? మీ నీచ జాతిని జయించు మేమెక్కడా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, హే నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నువ్వు నరకాధిపతి అగుడయ్యా. అసంభవం. వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధముఖము. తల వంచముకుటే దిక్కుర మీ నీచ మానవ జాతికి. యమా ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైదరిని వరకు వెంటాడి వేధించి ముప్పు దిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్ష గావించి మీ పాశములు సైతం గట్టిపోచగలించి ప్రాణహారులనే ప్రాణభయంలో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడనికుడు నరుడు అగముడు అన్న కించ భావాన్ని ఒకటి వెనక సైతం పెకిలించి వేసరా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేల అష్ట దిక్పాలకులు, మనగడించే పంచభూతములు సైతం జయహోనరుడు అని అర్చించే విధంగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న కచలాంకుటమైన ఈ సభా మందిరమున అకుండిత సేవ దక్ష పరివార సభ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మాలు ఈ రాముల సర్వదా శతదా శతదా సహస్రదా పావపంకిలమైన కుల మత జాతి కుటుంబములు సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్? రామరామ ప్రత్యేకత.